ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 8-9 వచనములు. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండుననెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెంబడించేటువంటి ప్రజలు నిజముగా ప్రపంచములో రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు. తగ్గేది చాలా చాలా 0.0% అయితే పెరిగేది విపరీతముగా దేవునిని అంగీకరించి దేవుని బిడ్డలుగా అనేక లక్షల కోట్ల మంది రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు. నో డౌట్ దాంట్లో. అది బయటికి రాకపోయినా, లెక్కల్లో లేకపోయినా ఖచ్చితముగా పెరుగుతూనే ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వాగ్దానములో నిండు మనస్సుతో ప్రభువుని వెంబడించేటువంటి పరిస్థితి ఎంతమందిలో ఉంది. చూడండి, ఈ మాసము చివరి దినంకి వచ్చేస్తున్నాం మనం. ఆఖరి రోజు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో కార్యాలు జరగలేదని, అనుకున్నది జరగలేదని నిరుత్సాహంలో ఉన్నారేమో. ఈ నెల కూడా కాలేదు, పని కాలేదు అని బాధపడుతూ ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, వారి సహోదరులంట యెహోషువ గారి గురించి చెప్తున్నటువంటి ఆ లేఖన భాగంలో, వారి సహోదరులంట ఇశ్రాయేలులందరినీ కూడా వారి హృదయాలను నీరు కార్చేశారు. వారు ఆ విధంగా కరగగొట్టారంట వారి హృదయాలను. శత్రువుల గురించి చెప్పి వారి హృదయాలను భయముతో నింపేశారు. యెహోషువ గారి సహోదరులు అంటే వెళ్ళినటువంటి వారందరూ. కానీ యెహోషువ గారు మాత్రము దేవుని వాగ్దానాన్ని నమ్మారు. దేవునిని నిండు మనస్సుతో ఆయన వెంబడించారంట. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మోషే గారు కూడా ఆ విషయాన్ని గమనించినటువంటి మోషే గారు కూడా ఆ స్థలమును, ఆ ప్రాంతమును యెహోషువ గారికి, వారి పిల్లలకు ఖచ్చితముగా దేవుడు స్వాస్యముగా అనుగ్రహిస్తారు అని దీవించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు మన స్వాస్యం ఏంటి? అది పాత నిబంధనలో పాలుతేనులు ప్రవహించేటువంటి కనాను దేశము స్వాస్యముగా ఉంది, మాదిరికరముగా. అలాగే నూతన నిబంధనలో మన స్వాస్యం ఏంటంటే వాడబారని స్వాస్యము, పరలోక స్వాస్యము మనది. ప్రియ దేవుని బిడ్డలారా, దాని కొరకు ప్రభువుని నిండు మనసుతో మనం వెంబడించాలి. కార్యము అయినా అవ్వకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, గర్భఫలం పొందుకున్నా పొందకపోయినా, ప్రతి పరిస్థితులలో ప్రభువుని కొనియాడుచు ప్రార్థిస్తూ నీవు నమ్మకముగా నిండు హృదయముతో 100% నిండు హృదయముతో ప్రభువుని నీవు వెంబడించు. ఆయన కార్యము చేసేటువంటి స్వాస్యమును అనుగ్రహించే దేవుడు, సంతోషింపజేసే దేవుడు, వాడబారి నిత్య స్వాస్యాన్ని ఇచ్చేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిండు మనస్సుతో తన ప్రాణమును మన కొరకు సమర్పించారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇదిగో చివరి రోజుకు వచ్చేసాం. ఈ జూలై మాసం అంతా అయిపోయింది. ఈ అప్పులు తీరలేదు, కష్టాలు తీరలేదు, బాధలు తీరలేదు, నా శ్రమలు తీరలేదు, అలాగే ఉన్నాయని అనుకోకండి దయచేసి. ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నాము అంటే దేవుని యొక్క కృప మాత్రమే. ఆయన నిండు మనసుతో ఒకవేళ అనుసరించలేదేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఒకవేళ నామకార్థకంగానో లేదంటే కొద్దిగానో అలాగే ఉంటాం 30%, 40%, 50% అట్లా ఏమన్నా ఉందా మన మనసు? ప్రభువును వెంబడించడంలో, ప్రార్థించడంలో, ఆరాధించడంలో, సత్యం పలుకుటలో, సహకారులుగా ఉండుటలో, ఉపవాసం ఉండుటలో, ఏ విషయంలో మనము నూరంతులుగా ఫలించలేకపోతూ ఉన్నామో, నిండు మనసుతో దేవుని వెంబడించలేకపోతున్నామేమో అని ఒక్కసారి సరిచూసుకొని, ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఎండింగ్ తర్వాత స్టార్టింగ్ ఉంది. తప్పకుండా బాధపడకండి, భయపడకండి. దేవుడి కార్యాలు జరిగిస్తారు. ఆ కార్యాలు జరగాలి అని అంటే నిండు మనస్సుతో ప్రభువును వెంబడించాలి. అప్పుడే స్వాస్యాన్ని ఇస్తాడు ఆయన.
గర్భఫలాన్ని ఇస్తారు, ఉద్యోగం ఇస్తారు, శాంతిని, సమాధానాన్ని ఇస్తారు, సమృద్ధిని ఇస్తారు. అన్నిటికంటే ముఖ్యముగా ఆయన ఆత్మనిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ వర్ధిల్లుచూ ఉంటే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం మనం. ఆయన ఆత్మ మనలో వర్ధిల్లలేదు అని అంటే, కొద్దిగా వచ్చిపోతుంది ఆదివారం వచ్చిపోతుంది ఆయన ఆత్మ అంటే వ్యర్థమే. ఏదో శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆత్మ వస్తుంది వెళ్ళిపోతుందంటే వ్యర్థమే. ఆయన ఆత్మ నిలకడగా మనలో స్థిరం అవ్వాలి. మన హృదయం నిండు మనస్సుతో ప్రభువుని వెంబడిస్తూ ఉండాలి. వాక్యాన్ని, పరిశుద్ధతను, నీతిని, న్యాయమును, లంచాలు తీసుకుంటూ లక్షలను ఖర్చు పెట్టి ఏం ప్రయోజనం, సంపాదించి ఏం ప్రయోజనం? ఏదో ఒకరోజు బయటపడతాం తప్పకుండా. అది నువ్వు అన్యాయంగా సంపాదించి ఏదో ఒక రోజు కూడబెట్టుకుంటే ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఏది కూడా దాగి ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నిండు మనసుతో ఆయనను అనుసరించడం అంటే ఆయన వాక్యాలను, ఆయన ఆజ్ఞలను పాటించడం అని అర్థం. ఎప్పుడైతే నిండు మనసుతో మీరు ఆయన వెంబడిస్తారో గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తారు. ఆత్మీయ కార్యాలు, ఈ లోక సంబంధమైన గొప్పవి కాదు, ఆత్మీయమైన గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తారు. ఆయన ప్రతి విషయంలో సహాయము చేస్తారు, దీవిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువ గారికి గొప్ప పేరునిచ్చారు. ఆయన మోషే గారి తర్వాత ఒక నాయకుడిగా ఏ విధంగా నడిపించారో, ప్రియ దేవుని బిడ్డలారా, నిండు మనసుతో మనము కూడా యేసయ్యను వెంబడిస్తే మనలను కూడా నడిపిస్తారు, విజయాన్ని దయచేస్తారు, యుద్ధాలు జరిగిస్తారు, యుద్ధాలు ఆయన చేస్తారు, మనకు విజయాన్ని ఇస్తారు, స్వాస్యాన్ని ఇస్తారు. అన్నిటికంటే ప్రాముఖ్యముగా వాడబారని నిత్య స్వాస్థ్యాన్ని మన కోసం సిద్ధపాటు చేసి ఉన్నారని విశ్వాసముతో నిండు మనసుతో ఆయన్ను, యేసు ప్రభు వారిని వెంబడిద్దాం, మనము అనుసరిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి కార్యాలు చేస్తారు. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాసములో నష్టపోయారా? ఏమైనా కష్టంలో ఉన్నారా? వేదనలో, బాధలో ఉన్నారా? ఈ ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యాలు జరిగిస్తారు. ఆయనకి ఒక దినం చాలు కార్యాలు చేయడానికి, ఒక నిమిషం చాలు అద్భుత కార్యాలు జరిగించడానికి. ప్రార్థన మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలయ్యా. ఈ మాసమంతయు కాపాడరు, మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ఈ వాగ్దానం చూస్తున్న, ఈ చివరి రోజు వాగ్దానం చూస్తున్న మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఏ బిడ్డలైనా మిమ్మల్ని ఆయన ఆరాకొరాగా ఏమైనా వెంబడిస్తున్నారేమో వారి మనసులు మార్చండి. నిండు మనస్సుతో మిమ్మల్ని వెంబడించే కృపను వారికి దయచేయండి. వాక్యపు వెలుగులో వారు నడవడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఏ కార్యాలు కాలేదని చింతపడుతూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో అయ్యా సహాయము చేయండి ప్రభువా. ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించుదురుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ కుటుంబము వేదనలో ఉందో, శోధనలో ఉందో, ఏ బిడ్డనైనా తండ్రి మనసు విరిగిపోయి ఉందో మీరే సహాయము చేయండి ప్రభువా. ఆ హృదయాలను కట్టమని అడుగుచూ ఉన్నాం అయ్యా. నిరాశను తొలగించమని అడుగుచూ ఉన్నాం. మీరేనైనా బిడ్డలకు ఆరోగ్యమును దయచేయండి అయ్యా. తండ్రి అప్పుల సమస్యల నుంచి నేను విడుదల కలిగించండి అయ్యా. అనారోగ్య సమస్యల నుంచి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా, మీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అలాగే తండ్రి పరిశుద్ధుడా, బిడ్డలు నాయన నిండు మనస్సుతో నాయన మిమ్మల్ని వెంబడించి గొప్ప కార్యాలు, స్వాస్యాలు పొందుకునే కృపను దయచేయండి నాయన. పరలోక స్వాస్యాన్ని పొందుకునే కృపను దయచేయండి నాయన. భక్తిహీనులతోటే నాయన తన సహవాసం మానివేసి అయ్యా మీతో సహవాసం చేసే కృపను దయచేయండి నాయన. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను దీర్ఘాయుషుతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబములలో శాంతిని, సమాధానమును, సమృద్ధిని దయచేయండి ప్రభువా. పరిశుద్ధుడ, బాధలో ఉన్న కుటుంబాలను ఆదరించండి, మీరే బలపరచండి నాయన. అయా గర్భఫలములు అనుగ్రహించండి అయా. తన మంచి ఉద్యోగాలు దయచేయండి, ప్రయాణాలను దీవించండి. ఏ బిడ్డనైనా తన జ్ఞానప్రభ భయంకరంగా అయా నిరుత్సాహములో నీరసించిపోయిందో మీరే గమనించమని అడుగుచూ ఉన్నానయ్యా. వారిని యా సహాయము చేయండి ప్రభువా. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నీవు ప్రభువా. మీ బిడ్డను లేవనెత్తమని నాయన మరి ఒక అవకాశమును వారికి దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని, నిండు మనసుతో నిండుగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.